భగవంతుని యొక్క సేవ. ప్రభుపాద ఏం చెప్తారంటే, సేవ చేయడం అన్నది జీవుడి యొక్క సహజ లక్షణం. అంటే మనం ఏదో పని చేస్తూ ఉంటాం, కుటుంబానికో, దేశానికో, వ్యక్తులకో ఏదో చేస్తూ ఉంటాం. అంటే మనం రోజు కష్టపడి సుఖంగా ఉండాలనుకోవడం ఏంటి? ఇంద్రియాలకు సేవ చేయడం అనమాట. అంటే ఏదో సేవ చేస్తూనే ఉంటాం. కానీ ఆ సేవ మనం భగవంతుని చేసామనుకోండి, మన ఇంద్రియాలు ప్రశాంతంగా ఉంటాయి. యాక్చువల్గా మన ఇంద్రియాలకు అధిపతి మనం కాదు. ఋషికేశుడు అంటే భగవంతుడు అధిపతి. యాక్చువల్గా ఇంద్రియాలు ఏంటంటే భగవంతుడికి సంబంధించినవి కాబట్టి భగవత్ సేవలో ఉంటేనే ఇంద్రియాలు ఆనందంగా ఉంటాయి. ఈ విధంగా మన ఇంద్రియాలని భగవత్ సేవలో వినియోగించడం ఎంతో మహోన్నతమైనది. తద్వారా మన ఇంద్రియాలు పవిత్రమయ్యి మనకి అందులో మనసు కూడా ఉంటుంది. మనసు కూడా ఇంద్రియమే. ఇంద్రియాణ మనసాత్మి. ఇంద్రియాల మనసు నేను భగవంతుడు వివరిస్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి మన మనసు, బుద్ధి, అహంకారం ఎన్ని ఇంద్రియాలు, సమస్త ఇంద్రియాలని భగవత్ సేవలో వినియోగిస్తున్నాం అనుకోండి, అవి పవిత్రమయ్యి అవి నిరంతరం కూడా పరమ పవిత్రమైన భగవంతుని వైపు నడుస్తూ ఉంటాయి. మన ఇంద్రియాలు పవిత్రమైనవి అనుకోండి, రోజు భగవత్ మందిరానికి వస్తూ ఉన్నాం. ఎలా వస్తున్నాం అంటే కాళ్ళు ఉపయోగించి మందిరానికి వస్తున్నాం. కాబట్టి కాళ్ళు పవిత్రం అవుతున్నాయి అన్నమాట. ఆ పవిత్రమైన కాళ్ళ ద్వారా ఏం చేస్తాం? భగవత్ సేవించుకోవడం ద్వారా వైకుంఠ ధామానికి వెళ్ళేటువంటి అవకాశం లభిస్తుంది. మరి ఇదే కాళ్ళు, ఇంద్రియాలు ఎక్కడికి వెళ్తున్నాయి? క్లబ్బులకి వెళ్తున్నాయి, మద్యశాలకు వెళ్తున్నాయి, వ్యవసాయ గృహాలకు వెళ్తున్నాయి, మాంస కొట్లకి వెళ్తున్నాయి కదా. అది ఇంద్రియాలు దేని గురించి వెళ్తున్నాయి? మన ఇంద్రియాలను సంతృప్తిపరచుకోవడానికి. భగవంతుని సంతృప్తిపరచడానికి మన ఇంద్రియాలు ఎప్పుడైతే ప్రయత్నిస్తాయో అప్పుడు అవి ప్రశాంతతను పొందుతాయి, ఆనందంగా ఉంటాయి. భౌతికమైన ఇంద్రియాలు కూడా ఆనందం పదం నిరంతరం తహతలాడుతూ ఉంటాయి. రోజు మద్యం షాప్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఆ ఇంద్రియాలు కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంద్రియాలు నిర్వీర్యం అయిపోతాయి. తాగుబోతే యొక్క ఇంద్రియాలు ఏమవుతాయి? ఆరోగ్యం పాడైపోతుంది. తర్వాత ఏం చేయలేడు. ఏమొస్తుంది? వాడికి దుఃఖం వస్తుంది. కానీ అదే ఇంద్రియాలను భగవత్ సేవలో వినియోగిస్తే నీ ఇంద్రియాలు ఎన్నకి కూడా పాడైపోయే అవకాశం లేదు. ఫైనల్గా ఉండే కొలది ఆధ్యాత్మిక సేవలో ఎంతో ఆనందం వస్తుంది. భౌతిక సేవలో మన ఇంద్రియాలు వినియోగిస్తే చివరికి దుఃఖం వస్తుంది. భగవంతు సేవలో వినియోగిస్తే చివరికి సుఖం వస్తుంది. కాబట్టి మన ఇంద్రియాలను ఎప్పుడు కూడా ఏం చేయాలంటే భగవత్ సేవలో వినియోగించడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి.